హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం ఎపిసోడ్ 24 బుధవారం జరిగిన ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఎపిసోడ్కు సంబంధించి పిన్ టు పిన్ కాకుండా అసలు ఆ ఎపిసోడ్లో జరిగిన గేమ్స్ అవ్వచ్చు, కాన్వర్సేషన్ అవ్వచ్చు, వాటి మీద నా అభిప్రాయాన్ని నేను చెప్తాను షార్ట్ అండ్ స్వీట్గా. దానికి మీ ఒపీనియన్స్, మీరు అనుకున్న దాంతో నేను అనుకున్నది మ్యాచ్ అయిందా లేదా అనేది మీరైతే కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే లైక్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. అయితే మనం 24 గురించి మాట్లాడుకుంటే, ఎపిసోడ్ 24 బుధవారం గురించి మాట్లాడుకుంటే, సంబంధించి హరీష్ గారికి సంజన గారికి జరిగిన డిస్కషన్లో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఆమె ఒక విషయాన్ని సార్ట్అవుట్ చేసుకుందాం అలా సైడ్గా కూర్చుంటున్నారు, ఎంతసేపు కూడా మూడీగా ఉంటున్నారు, జనాల్లో కలవట్లేదు. ఆయనకంటే ఒక క్వార్టర్ ఆయనే ఒక ఇది సరౌండింగ్స్ బాండింగ్స్ పెట్టేసుకుంటున్నారు తప్ప అందులో బయటకు రావట్లేదు, ఎవరితో కలవలేకపోతున్నారు అని చెప్పి సంజన గారు భరణి గారితో వీళ్ళతో షేర్ చేసుకుని ఎంతో కొంత సార్ట్అవుట్ చేసుకొని మూవ్ ఫార్వర్డ్ అవుదామనే ఉద్దేశంతో అయితే మాత్రం సంజన గారు హరీష్ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అయితే అలా అడిగినప్పుడు ఇప్పుడు శత్రువైనా వచ్చి ఇంకా అక్కడికి మర్చిపోదామా, మూవ్ ఫార్వర్డ్ అవుదామా అని అడిగినప్పుడు ఆబ్వియస్గా మొహమాటకైనా మనం ఒప్పుకుంటాం. హరీష్ గారు మరీ దారుణంగా ఉన్నారు, ఎంత సాడిస్టికల్గా ఉన్నారేంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె వచ్చి అడిగిన తర్వాత కూడా మీరు ముందు నాకు సమాధానం చెప్పండి అని చెప్పి ఫస్ట్ వీక్లో ఏదైతే లేడీస్ని తక్కువగా చూస్తారని చెప్పి నామినేట్ చేశారో, లేకపోతే ఒక కామెంట్ చేశారో, స్టేట్మెంట్ వదిలారో, దాని గురించి ఇప్పుడు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. నేను హైజీనిక్గా ఉండనా, నా డ్రెస్ చెమట వాసన వచ్చిందా, నేను డియోడ్రెంట్ కట్టుకొని హుడీ వేసుకొని మరీ ఉండాను ఎందుకంటే ఎంట్రుకలు పడతాయని, నేను ఇన్ని చేస్తే మీరు ఎలా అంటారా, ఇవన్నీ అనేసి ఇప్పుడు వచ్చి సార్ట్అవుట్ చేసుకుందామంటే ఎలా కుదురుద్ది అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అది జరిగింది అది వదులుదామంటే ముందుకు వెళ్దామని అడిగినప్పుడు కనీసం మొహమాటానికైనా ఓకే అంటారు కదా. అది కూడా సెన్స్ మీ దగ్గర లేకపోతే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా మీ దగ్గర లేకపోతే అసలు మీరు హౌస్లో మీరు 13 మంది ఎలా బతుకుతారు? ఈ 13 మందితోనే సమస్యలను సాల్వ్ చేసుకొని మీరు మూవ్ ఫార్వర్డ్ అవ్వలేని వాళ్ళు బయట బిగ్ బాస్ ఏం చేశారంటే, నిన్న మీరు ఎపిసోడ్ చూసినట్లయితే ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. దేనికోసం అంటే గేము వీళ్ళకి లగ్జరీ ఫుడ్ కానీ మటన్ కానీ కిక్అవుట్ అంటే ఏంటనేది దేనివల్ల పెట్టారనేది తెలియాలి. అలాగే కిక్అవుట్ ఒకటి, కెప్టెన్సీ కంటెండర్షిప్ అనేది దక్కుద్ది. ఏది ఈ 4 టీంలని విడగొట్టి బిగ్ బాసే అనౌన్స్ చేశారు, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఈ 4 లగ్జరీ పాయింట్స్ బెనిఫిట్ అయ్యే గేమ్ ఇది. అయితే దీనికి గాను బిగ్ బాస్ ఏం చేశారంటే ఆయనే టీములుగా విడగొట్టారు 4 టీములు. ఆ టీంలు ఏంటంటే హరీష్ గారు, తనూజ, రీతు చౌదరి ఒక టీము, అలాగే రాము రాథోడ్, సంజన గారు, సుమన్ శెట్టి ఒక టీము, ఎమాన్యుల్, పవన్ కళ్యాణ్, ఫ్లోరా గారు ఒక టీము, భరణి గారు, శ్రీజ, దివ్య ఒక టీము. అయితే నాకు తెలిసి ఈ గేమ్లో డిమాన్ పవన్ని సంచాలకుగా పెట్టారు. ఎందుకంటే ఆల్రెడీ 2 వారాలుగా ఆయన కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి మేబీ అడ్వాంటేజ్ ఆయనకి కావాలని బిగ్ బాస్ సంచాలకుగా పెట్టారు. అంటే ఎవరో ఒకరు సంచాలకుగా ఉండాలి, అందులో 2 సార్లు కెప్టెన్స్ అయ్యాడు కాబట్టి న్యాయంగా అనిపించింది ఆయన సంచాలకుగా పెట్టడం. అంటే ఆడే అవకాశం ఆయనకు ఉండదు. మేబీ నాకు తెలిసి ఆయన కెప్టెన్ కంటెండర్షిప్ అవడానికి నెక్స్ట్ రౌండ్స్లో అవకాశం అయితే ఇస్తారని అనుకుంటున్నాను. అయితే ఇది గేము ఫస్ట్. అయితే ఈ గేమ్ ఏంటంటే ఒక పెద్ద పైన రోప్లో మొత్తం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బాల్స్ వేశారు. బాల్స్ పెట్టి ఈ టీమ్ కెప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక కర్ర ఇస్తారు. కర్రతో బిగ్ బాస్ అనౌన్స్ చేసిన బాల్ని దాన్ని పైకి కొడితే అది బయటకు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి కింద పడాలి. దాన్ని మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు గ్రాప్ చేయగలిగితే వాళ్ళు అక్కడ ఒక లైన్ పెట్టారు. బాస్కెట్ ఎవరి టీంకి వాళ్ళకి బాస్కెట్ పెట్టారు, ఒక ఎల్లో కలర్ లైన్. ఆ లైన్ దాటాక పరిగెత్తుకుంటే లైన్ దాటి వెళ్ళారంటే ఇంక టచ్ చేయడానికి లేదు. ఆ లైన్ దాటేలోపు ఎంతమంది ఎలాగైనా ఫైట్ చేసుకోవచ్చు, ఎలా అయినా లాక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది గేమ్. అయితే ఫస్ట్ రౌండ్లో హరీష్ గారి టీము ఓడిపోయారు. అంటే చాలా తక్కువ కలెక్ట్ చేశారు. ఉన్నవాళ్ళు అసలు ఏం చేయలేదు. తనుజ కానీ రీతు చౌదరి కానీ ఇప్పుడు హరీష్ గారు వెళ్ళి బాల్ కొట్టారు. వీళ్ళిద్దరూ పరిగెత్తి లాక్కొని వెళ్ళి బాస్కెట్లు వేయాలి, బట్ చేయలేపారు. ఇద్దరు దాన్ని చేయలేపారు. సో ఫస్ట్ రౌండ్కి ఎవరికైతే తక్కువ ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు రౌండ్ నుంచి. నెక్స్ట్ రౌండ్లో మిగిలిన 3 టీములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. 3 టీముల్లో కూడా సెకండ్ రౌండ్లో వచ్చేసరికి మనకి సంజన గారి టీము ఎలిమినేట్ అయ్యింది. ఏంటంటే ఒక్క బాల్ కూడా వేయలేదు. వేసిందల్లా ఎవరంటే భరణి గారి టీము, అలాగా పవన్ కళ్యాణ్ టీము, అంటే ఎమాన్యుల్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టీము వీళ్ళ టీమే ఎక్సలెంట్గా ఆడాడు కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నిజంగా
గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్స్. నిజంగా ఎక్సలెంట్. అసలు ఎక్కడా కూడా ఎవరికి ఎంతమంది అంటే ఆయనకి ఎగనెస్ట్గా ఆడింది దగ్గర 5 ఎగనెస్ట్గా ఆడారు. ఎక్కడా కూడా ఆయన కాన్సన్ట్రేషన్ తప్పలేదు. అంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ. యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు ఏ గేమ్లో కూడా డైరెక్ట్గా ఆపర్చునిటీ కానీ ఆయనకు అంత స్కోప్ కానీ దొరకలేదు. అలాగే ఆయనకి గేమ్స్ కూడా ఎక్కువ అసైన్ చేయలే ఈ గడిచిన 3 వారాలుగా. అందుకే కెప్టెన్సీ ఈ చేసిన కాంపిటీషన్లో టఫ్ కాంపిటీషన్ పడింది ఎక్కడైనా చూడాలంటే ఎక్కడ ఎక్కువ పవన్ కళ్యాణ్ కనబడ్డు. బట్ ఈరోజు డైరెక్ట్గా ఆపర్చునిటీ ఉంది. అక్కడ ఆయన శక్తిని పెట్టి ఆడే అవకాశం వచ్చింది ఈ బాల్ గేమ్లో. ఇప్పుడు ఎవరికైతే భరణి గారికి పవన్ కళ్యాణ్ టీమ్స్కి మధ్య జరిగిందో, ఇప్పుడు ఓడిపోయిన పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే మీరు వెళ్ళి ఆ టీంలకు సపోర్ట్ చేసి డిఫెండ్ చేయొచ్చు, ఎలా బాస్కెట్లో బాల్ వేయకుండా ఆపొచ్చు అని. అయితే రితు చౌదరి, సంజన గారు భరణి గారి వైపు వచ్చారు. ఓకే, అయితే ఈ సంజన గారి వీళ్ళు వచ్చేసి ఎల్లో టీం ఎవరైతే ఈ పేరేంటి మన పవన్ కళ్యాణ్ టీంకి సపోర్ట్ చేయడానికి అయితే ఓకే చేశారు. బట్ వీళ్ళందరినీ దాటుకొని నాకైతే అక్కడ ఎటు చూసినా ఈ గేమ్లో పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు కనబడలేదని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే చాలా బాగా ఆడాడు. మొత్తానికైతే మాత్రం ఈ గేమ్లో ఆయన విన్ అయ్యాడు. మరి ఏం కోరుకుంటావు పవన్ కళ్యాణ్ని బిగ్ బాస్ అడిగినప్పుడు లగ్జరీ ఫుడ్ కావాలా, మటన్ కావాలా, కెప్టెన్సీ కండక్టర్షిప్ కావాలా, లేకపోతే కిక్అవుట్ కావాలా అంటే ఆయన కెప్టెన్సీ కండక్టర్షిప్ కావాలని అడిగాడు. తీసుకొచ్చాడు. ఆ కార్డు తీసుకొచ్చాక మీ టీంలో ఎవరు తీసుకుంటారు, ఇది ఎవరో ఒకరే తీసుకోవాలని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఎమాన్యుల్ లాస్ట్ వీక్ కెప్టెన్సీ అయ్యి త్యాగం చేశాడు. అంటే ఆడే అవకాశం వచ్చింది, కెప్టెన్ అయ్యాడు. బట్ పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఫ్లోరా గారు కూడా ఓకే అన్నారు. మీ ఇద్దరు ఇష్టం రా, మీ ఇద్దరు డిసైడ్ అవ్వండి అంటే పవన్ కళ్యాణ్కి ఫైనల్గా పవన్ కళ్యాణ్ తీసుకుందాం అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కెప్టెన్సీ కంటెండర్షిప్లోకి ఎంటర్ అయ్యాడు ఈ 4th వీక్. అంటే మన దత్తపుత్రుడి గురించి మాట్లాడుకుంటున్నారు. దత్తపుత్రుడు అంటే ఎవరో అనుకుంటారేమో హరీష్ గారే. అంటే ఇక్కడ దత్తపుత్రుడికి కూడా ఉంది. దత్తపుత్రికి ఎవరో కాదు, సంజన గారు. సో ఒక దత్తపుత్రుడి గురించి మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే కానీ కంపేర్ చేసుకుంటే మాత్రం హరీష్ గారు కొద్దిగా ఆట కానీ ఏదైనా ఇన్వాల్వ్మెంటు, లేదంటే ఆయన ఒకసారి ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఆయనతో ఆర్గ్యూ చేశారు అనుకోండి, వాళ్ళని దూరం పెట్టేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చి సారీ చెప్పని, వాళ్ళు వచ్చి అపాలజీ లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్పని సర్దుకుందామని ట్రై చేసిన. ఇప్పుడు తనూజాకి సంజనాకి ఎన్నిసార్లు కూడా జరిగింది. తనూజాకి ఎమాన్యుల్కి జరగలేదా, తనూజాకి రామురాతుడికి జరగలేదా, తనూజాకి ఇంకోళ్ళకి జరగలేదా, లేకపోతే రితు చౌదరికి మిగతా వాళ్ళతో గొడవలు జరగలేదా, పవన్ కళ్యాణ్ని విమర్శించలేదా? మరి వీళ్ళందరూ నెక్స్ట్ డే లేచి నార్మల్ అవుతున్నారు, నవ్వుకుంటున్నారు. అంటే నిన్న భరణి గారు ఒక మాట అన్నారు ఈరోజు. ఏమన్నారంటే, ఏంటి మనం నవ్వినప్పుడు అవతల ఉన్న వ్యక్తి నవ్వంగానే మనకు ఒకటి క్రియేట్ అయిపోద్దండి, మళ్ళీ మామూలు అయిపోతాం. బట్ ఆయన నవ్వడు, ఏమైనా వెళ్ళి మాట్లాడినా సరే మనం మాట్లాడడం లేదని మొహమ్మద్ చెప్తాడండి అని చెప్పి. ఇప్పుడు అదే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. ఫ్లోరా గారు, సంజన గారు. ఏంటంటే వేస్ట్ ఆఫ్ కంటెండర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆయన, అసలు ఎవరితో మాట్లాడు, అలా పక్కన అంటారు, పంపించడం బెటర్ అని చెప్పి. వ్యూవర్స్కి కూడా అదే ఫీలింగ్ ఉంది. యాజ్ అ వ్యూవర్గా నాకైతే మాత్రం ఫీలింగ్ ఉంది. ఈవెన్ శ్రీజ గారిని ఆమె అరవడాలు అవన్నీ నచ్చని నేను కూడా, శ్రీజ ఈరోజు ఆడిన ఆట నిజంగా ఫైటర్ ఎంత బాగా ఆడిందంటే, ఈరోజు శ్రీజ చాలా బాగా ఆడింది, గేమ్ ఎక్సలెంట్గా ఆడింది. అది తనూజ గారు వీళ్ళందరికీ శక్తి లేకపోయినా అంతెందుకు దివ్య గారు, ఆమె అంత ఓవర్ వెయిట్ ఉండి కూడా దివ్య గారు అసలు ఎంత కష్టపడి ఆడారు తెలుసు. అసలు పడిపోయి కింద పడి అసలు చాలా బాగా ఆడింది. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే హరీష్ గారు మరి ఇంకెంత బాగా ఆడొచ్చు. గిరి తీసుకొని గిరిలో కూర్చొని నేను ఇంతే, నేను 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 ఆల్ ఇండియాకి నేను ప్రిన్సిపల్స్ కలిగిన హెడ్ మాస్టర్ని, నన్ను ఎవరు విమర్శించాలని నేను తీసుకోను అని అంటే కుదరదు. హౌస్ ఇది పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. మీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు మీరు విమర్శలు తీసుకోవాలి, పొగడ్తలు తీసుకోగలగాలి, బ్యాలెన్స్ చేయగలగాలి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఎవరైనా సరే ఓపెన్ ప్లాట్ఫామ్ మీదకు వన్స్ వచ్చారు అంటే డెఫినెట్గా చెప్తున్నాను, అందరూ పొగిడేవాళ్ళే కాదు, తిట్టేవాళ్ళు కూడా ఉంటారు 50%. అందరికి నచ్చాల్సిన అవసరం లేదు. సో ఇంకొక గేమ్ పెట్టారు, సేమ్ ఫస్ట్ గేమ్ ఎలాగో ఈ 4 వచ్చి అదే మటను, కిక్అవుట్, కెప్టెన్సీ కంటెండర్షిప్, అలాగే లగ్జరీ ఫుడ్కు సంబంధించి కాంపిటీషన్లు పెడుతున్నారు. ఏ టీం గెలుచుకుంటే ఆ టీంకి ఆ బెనిఫిట్ ఇస్తారు. సెకండ్ గేమ్ పెట్టారు. సెకండ్ గేమ్ అంటే ఏం లేదు, ఇదే 4 టీములకి అక్కడ రెండు టీంలు తలపడతాయి. 2 టీముల్లో గెలిచిన 2 టీములకి మళ్ళీ థర్డ్ రౌండ్ ఫైనల్ రౌండ్ పెడతారు.
ఇంత సింపుల్. అయితే గేమ్ ఏంటంటే 4 టైర్లు పెట్టారండి, 2 సైడ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఎవరి కలర్ ఏది డిసైడ్ చేసుకుంటున్నారో ఏ సైడ్ది అది పైకి ఉండాలి, అంటే టైర్ని ఆ సైడ్ తిప్పి ఉంచాలి. ఎక్కువ టైర్లు ఏ టీం అయితే తిప్పి ఉంచుకుంటారో వాళ్ళు విన్నర్స్. ఈ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వచ్చేసరికి భరణి గారి టీంకును హరీష్ గారి టీంకి పెడితే హరీష్ గారి టీం గెలిచారు. అయితే ఇక్కడ చిన్నది ఏదైనా జరుగుద్దేమో అని అనుకున్నాం. ఎలా అంటే మధ్య ఆటలో ఇప్పుడు 3 ఆడవాళ్ళు ఆడుతున్నారు అక్కడ, రీతు చౌదరి, శ్రీజ, దివ్య, ఒక హరీష్ గారే వచ్చారు, పార్టిసిపేట్ చేశారు ఆ గేమ్లో. ఇప్పుడు డిఫెండ్ చేసుకునే టైంలో ఎవరిని అనేది ఫిక్స్ అయిపోయారు, హరీష్ గారు దివ్య గారిని చేయాలి, ఎందుకంటే వాళ్ళు హైట్ ఉండి స్టౌట్ ఉంటారు కాబట్టి. సో ఈ ప్రాసెస్లో ఆయన పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారు, లేడీస్ని పట్టుకున్నారు, కొద్దిగా పట్టుకుంటే దివ్య గారు 2-3 సార్లు హరీష్ గారు చూసుకోండి పట్టుకోండి అది అని అన్నప్పుడు మేబీ ఆమె ఏమన్నా అంటే గేమ్లో పార్ట్ అది. ఇప్పుడు ఆయన కావాలని చేసేది కాదు, ఆమె కూడా తర్వాత గేమ్ అయిపోయిన తర్వాత ఉంది సారీ అండి నేను పోర్ట్రేట్ చేయడానికి కాదని బాగా అనిపించింది. ఎందుకంటే హరీష్ గారు అయితే అలాంటి టైప్ మనిషి అయితే కాదు అనేది ఈ గేమ్ వరకు అయితే. గేమ్ అంటే బిగ్ బాస్ హౌస్లో వచ్చాక లేడీస్తో మిస్బిహేవియర్ కానీ అలాంటి బిహేవియర్ నేనైతే ఎక్కడా చూడలేదు. సో అలాంటి మనిషి అయితే కాదు 100%. ఆమెకు కూడా క్లారిటీ ఉంది, వెరీ నైస్. మొత్తానికి ఈ గేము నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయేసరికి మనకి పవన్ కళ్యాణ్కి అలాగే ఎమాన్యుల్ టీంకి పడింది. అవి మీకు తెలుసుగా, ఎమాన్యుల్ టీము రాము వచ్చారు ఆడడానికి డిఫెండ్ చేయడానికి, ఇటు మన పవన్ కళ్యాణ్ను వచ్చి ఆడారు. ఆటోమేటిక్గా ఎవరు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారే గెలిచారు, టీం అయితే విన్ అయ్యారు మొత్తానికి. ఇప్పుడు ఫైనల్స్ ఎవరికంటే పవన్ కళ్యాణ్ టీం వర్సెస్ హరీష్ టీం. మొత్తానికి ఫైనల్ రౌండ్ పెట్టారు హరీష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అయితే ఈసారి ఏంటంటే టీము ఇద్దరు చొప్పున డిఫెండ్ చేసుకొని కాకుండా మార్చారు గేమ్, చాలా బాగుంది. సింగిల్ పర్సన్ హరీష్ గారు అంటే పవన్ కళ్యాణ్ తలబడతారు, ఎవరు ఒకరినొకరు టచ్ చేయకూడదు, ఓన్లీ ఫ్లిప్ చేయాల్సిందే, టైర్ని జస్ట్ వాళ్ళ కలర్ పైకి ఉండేలా ఫ్లిప్ చేయడం. అయితే దీంట్లో ఫస్ట్ అంతా కూడా బాగా లీడ్ చేశారు హరీష్ గారు, చాలా బాగా ఆడారు హరీష్ గారు. బట్ ఆయన కొంచెం ఓవర్ వెయిట్ అలసిపోయారు, సగానికి వచ్చేసరికి ఆయనే కాదు పవన్ కళ్యాణ్ కూడా అలసిపోయాడు. కాకపోతే చిన్న చిటికలో పోయింది గేము హరీష్ గారికి అని చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్ కొద్దిగా సన్నగా ఉన్నాడు, అప్పటికి అలసిపోయాడు. నిజంగా చెప్పాలంటే హరీష్ గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అలసిపోయాడు. కానీ చాలా బాగా ఆడారు. ఎంత బాగా ఆడారంటే ఎబో ద లెవెల్, వాళ్ళ ఎనర్జీని మించి ఆడారని చెప్పాలి. మొత్తానికైతే మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచాడు. అది కూడా లాస్ట్ ఒక్క చిన్న సెకండ్లో మిస్ అయ్యారు హరీష్ గారు అని చెప్పాలి. మొత్తానికి రౌండ్ ఇదైన తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్కి అడిగారు మిగతా కార్డ్స్ ఏంటి. ఆల్రెడీ ఒక కార్డు కెప్టెన్సీ కంటెండర్షిప్కి సంబంధించిన కార్డు ఆయన సొంతం చేసుకున్నాడు. సో ఇంకా మిగిలిపోయిన 3 కిక్అవుట్, మటన్, లగ్జరీ ఫుడ్, ఈ మూడిట్లో ఏది కోరుకుంటావంటే కిక్అవుట్ కోరుకుంటాను సార్. కానీ కిక్అవుట్ అంటే ఏంటి, అదే నేను ఫస్ట్ చెప్పాను, అసలు కిక్అవుట్ మీనింగ్ నాకు తెలియదు అని. కిక్అవుట్ మీనింగ్ ఏంటంటే అడిగాడు కదా పవన్ కళ్యాణ్, బిగ్ బాస్ చెప్పారు ఏంటంటే ఒక టీంని కంప్లీట్గా ఈ గేమ్స్ నుండి తొలగించేస్తారు. అంటే ఏంటి, కెప్టెన్సీ కంటెండర్షిప్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయకుండా చేసే ఇది నాకు తెలిసి. కెప్టెన్సీ కంటెండర్షిప్ వేరే అవకాశం ద్వారా వస్తారేమో, బట్ ఈ గేమ్స్ అయితే కంటిన్యూ చేయడానికి వీల్లేదు. ఈ లగ్జరీ మిగిలిన బెనిఫిట్స్ అవి వాళ్ళకి రావు అనమాట, గేమ్లో పార్టిసిపేట్ చేయరు కాబట్టి. ఇది వాళ్ళు అయితే భరణి గారి టీంని ఎంచుకున్నాడు. భరణి గారి టీము నెక్స్ట్ గేమ్స్లో ఏదిలో కూడా పార్టిసిపేట్ చేయరు. రీజన్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్షిప్లో పార్టిసిపేట్ చేశారు, అవకాశాలు వచ్చాయి, అలాగే స్ట్రాంగ్ టీం అని చెప్పి ఆ టీంని తొలగించారు. అంటే ఇప్పుడు రామురాథోడు, ఎమాన్యుల్ ఉన్న టీము ఉంటారు గేమ్లో, 3 టీంలు ఉంటాయి. అయితే నెక్స్ట్ గేమ్స్ ఏంటి అనేది నెక్స్ట్ రేపు వచ్చే ఎపిసోడ్ 25లో తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈరోజు 24 ఎపిసోడ్కి సంబంధించిన బుధవారం సంబంధించిన ఎపిసోడ్. అయితే మొత్తం ఈరోజు జరిగిన దాంట్లో హైలైట్స్ సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, ఒకటి హరీష్ గారికి సంబంధించి సంజనా గారు చేసిన కామెంట్స్ అయితే కరెక్ట్ అనిపించింది నాకు. అలాగే మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే ఈ గేమ్లో మాత్రం స్టార్ ఆఫ్ ద వీక్ అని చెప్పాలంటే, స్టార్ ఆఫ్ ద గేమ్స్ అంటే పవన్ కళ్యాణ్ 1 మ్యాన్ షో చూపించాడని చెప్పాలి. చాలా బాగా ఆడాడు. అంటే ఆర్మీ మ్యాన్ నిజంగా దీని ముందు చాలా గేమ్స్లో కూడా ఆయనకు అవకాశం రాలా, వాస్తవం చెప్పాలంటే. ఈసారి మంచి అవకాశం వచ్చింది, బాగా ఆడాడు, చాలా ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే శ్రీజ నిజంగా చాలా బాగా ఆడింది. ఎంత బాగా ఆడిందంటే చాలా ఇంప్రెస్. ఈవెన్ భరణి గారి టీంని పవన్ కళ్యాణ్ తీసేసినప్పుడు కూడా శ్రీజని చూస్తే కొంచెం జాలి అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే తను ఉండాలి, ఆడాలి అని చాలా బాగా ఆడింది, ఫైట్ చేసింది. బట్ ఫైనల్గా జరగలేదు. ఇది ఈరోజు హైలైట్స్. నా ఛానల్ మాత్రం దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.